XYZ invested rupees 14,000 in total in a business. అంటే XYZ ఆడ్ చేస్తే ఎంత రావాలి? X plus Y plus Z ఈక్వల్ ఎంత రావాలి? 14,000 రూపీస్ కావాలి. అండ్ X invested rupees 3120 more than Y అంటే 3120 more than Y X plus Y invested Y only and Y and comma Z invested rupees 1720 less than Y means Y minus 1720, right? X invested 3120 rupees more than Y, Y ది Y అనుకున్నాను, Z ఎంత ఇన్వెస్ట్ చేశాడు? Y కన్నా 1720 రూపీస్ లెస్, దట్ ఈక్వల్ టు టోటల్ ఎంత అవుతుంది? 14,000 అయింది, రైట్? టోటల్గా 3120 తీసేయండి, ఇట్ బికమ్స్ సో టోటల్గా ఎంత అయింది? 3Y అయింది. 3Y ఈక్వల్ టు 14,000 minus of, so 1720 just minus it becomes, so 3120 0 my next to 11 minus 7 4 2 minus 1 1400 means Y equal to 12,600 by 3 అవుతుంది, that equal to 3 4s 12 3 2s 4200 అవుతుంది Y షేరు. Now what is X share and Y share? So now what is X now? X share is, so right, X share is 3120 means 3120 means 20 as it is, 2 plus 1 2 plus 20 as it is, 2 plus 1 3 plus 4, X 7320 Y 4200 and can add Z here, Z ఇక్కడ యాడ్ చేయండి. Z ఎంత ఏమన్నా 4200 minus of 1720 means it becomes 80. 1720 means 80. You can substitute 1720 and 11 minus 7 4 and 11 minus 7 4, 3 minus 1 2480. Now what is X is to Y is to Z? You can take X is to Y is to Z. So X share 4200 plus we have added 3120 rupees more. Now it becomes 7320. 7320 is to Y share 4200, Z share 2480. So 0 0 get cancel. It becomes 2 3s 6 2 6 12 2 6 12 2 2s 210 2 124. Now what they are asking, in total profit of 35,000 rupees, what is the share of, so what is the share of Z? So from this what is Z share? Z share 35,000 ఉంటుంది కదండి, 35,000 ఎన్ని పార్ట్స్? 124 parts out of 4 plus 6 right, 4 plus 6 10, 1 plus 2 3, 3 plus 1 4, 4 plus 6 again 10, 1 plus 3 4, 4 plus 2 6, 6 plus 1 0 0 get cancel, 7 50s. So that equal to how much it is finally? 6200 into 5 is there, right? ఇక్కడ టోటల్గా XYZల మొత్తం పెట్టుబడి ఎంత ఏంటంటే 14,000 రూపాయలు. ఆ 14,000 రూపాయల్లో X అనే వ్యక్తి Y కన్నా 3,100 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. అదేవిధంగా Z అనే వ్యక్తి Y కన్నా 1,720 రూపాయలు తక్కువ పెట్టుబడి, టోటల్గా XYZ కలిపి 14,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. X అనే వ్యక్తి Y కన్నా 3,120 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. అదే Y అనే వ్యక్తి Y రూపీస్ అనుకుంటే, Z అనే వ్యక్తి Y కన్నా 1,720 రూపాయలు తక్కువ పెట్టుబడిని పెట్టాడు. అయినా వారికి ఒక సంవత్సరం తర్వాత వచ్చిన మొత్తం లాభం, టైం ఇవ్వకుండా 1 year తీసుకోండి, ఒక సర్టన్ టైం పీరియడ్ తర్వాత వాళ్ళకి వచ్చిన మొత్తం లాభం 35,000 రూపాయలు అయితే 35,000 రూపాయల్లో జెడ్ వాటా ఎంత అని అడిగారు. సో జెడ్ వాటా ఎంత? టోటల్ X is to Y is to Z కనుక్కున్నప్పుడు వాళ్ళ రేషియో 366:210:124 అవుతుంది. సో 124 వచ్చిన తర్వాత జెడ్ షేర్ ఎంత అంటే 35,000లో 124 అవుట్ ఆఫ్ టోటల్ 700 వచ్చింది. చేస్తే ఆఫ్టర్ టేకింగ్ సింప్లిఫికేషన్ వీఆర్ గోయింగ్ టు గెట్ హౌ మచ్ ద వాల్యూ? ద వాల్యూ ఈజ్ 6,200 రూపీస్. సో 6,200 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. A can do 25% of the work in 7 days. So
అండ్ వైల్ బీ కెన్ డూ 2/7 ఆఫ్ ద వర్క్ ఇన్ ద 12 days. అంటే విత్ రెస్పెక్ట్ టు ఏ యూ కెన్ క్యాలిక్యులేట్. ఏ 25% ఆఫ్ ద వర్క్ చేస్తున్నాడు ఎన్ని డేస్లో? 7 daysలో. అదే 100% అయితే ఎన్ని డేస్లో చేస్తాడు? సో 28 days పడుతుంది. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ రిలేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్. అంటే లెస్ వర్క్ లెస్ టైమ్, మోర్ వర్క్ మోర్ టైమ్. కాబట్టి 25% లెస్ వర్క్ ఇన్ లెస్ డేస్, మోర్ వర్క్ ఇన్ మోర్ డేస్. అది ఏ గురించి ఇన్ఫర్మేషన్. నౌ బి గురించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు? అండ్ బీ కెన్ డూ 2/7 ఆఫ్ ద వర్క్, 2/7 ఆఫ్ ద వర్క్ ఇన్ 12 days. నా టోటల్ వర్క్ అంటే రైట్ 12 into 7/2, 26, దట్ ఈక్వల్ టు 42 days టైం పడుతుంది. ఏ alone can complete the whole work in 28 days, B alone can complete the whole work in 42 days. Now what they are asking? They started doing the after 12 days both replaces. A and B started working together and after 12 days. After 12 days. సో ఇలా వర్క్ స్టార్ట్ చేశారు. A ప్లస్ B వర్క్ స్టార్ట్ చేశారు 12 days. 12 days తర్వాత A and B రీప్లేస్డ్ బై C. సో C కెన్ కంప్లీట్ ద find the how many days C can complete the same work alone. Who complete the remaining work in 3 days. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి Cకి వేయడానికి ఎంత టైం పట్టింది? 3 days ఆఫ్ ద టైమ్ ఈజ్ రిక్వైర్డ్, రైట్. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. టోటల్ వర్క్ ఇలా ఏ అనేటోడు 25% ఆఫ్ ద వర్క్ 7 days అంటే టోటల్ వర్క్ 28 daysలో ఇస్తాడు. అండ్ బి ఈజ్ ద 2/7 ఆఫ్ ద వర్క్ ఇన్ 12 days మీన్స్ సో దట్ బీ కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ 42 days అవుతుంది. సో ఇద్దరు కలిపి వర్క్ను స్టార్ట్ చేసిన 12 days తర్వాత దే బోత్ ఆర్ రీప్లేస్డ్ బై ఓన్లీ సి. సో సి రిమైనింగ్ వర్క్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత టైం పట్టింది? 3 days చేస్తే సి ఒక్కడే మొత్తం వర్క్ను ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అనేది మన క్వశ్చన్, రైట్. ఇక్కడ 12 daysలో ఎంత పోర్షన్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిందో కనుక్కోండి. వర్క్ కంప్లీటెడ్ ఇన్ 12 days. వర్క్ కంప్లీటెడ్ ఇన్ 12 days మీన్స్ 12 into 1/28 plus 1/42. 1/28 plus 1/42. సో 12 into LCM 84 I think. 14 2s 3s 14 6 84, right. Out of 84 28 3s 3 8s 24, right. 3 plus 2 5 12 7s means 5/7 of the work is completed in 12 days. So here to here 5/7 of the work is completed. Automatically rest of the work 2/7, right. Means this is completed by C alone. Means C completed 2/7 of the work in 3 days. So whole work in how many days? Means it becomes 3 into 7/2. 21/2 అంటే 10.5 days, right. 21/2 means, right. This is information. 10.5 means option D is the correct answer. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఏబీలో ఒక పనిని ప్రారంభించి 12 రోజులు చేసిన తర్వాత వాళ్ళ స్థానంలో సి వచ్చి మిగతా పనిని 3 రోజుల్లో పూర్తి చేస్తే సి ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది మన క్వశ్చన్. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్గా ఏ టైం కంప్లీట్ ఇవ్వలేదు, బి టైం కూడా కంప్లీట్ ఇవ్వలేదు. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని మన క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఏ మామూలుగా 25% ఆఫ్ ద వర్క్ను 7 daysలో చేస్తే 100% ఆఫ్ ద వర్క్ను 7 into 4 28 daysలో చేస్తారు. అదేవిధంగా బి అనే వ్యక్తి 2/7 ఆఫ్ ద వర్క్ని ఏమిచ్చారు? 2/7 ఆఫ్ ద వర్క్ని 12 days చేస్తే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు? టోటల్ వర్క్ 42 days చేస్తే 12 daysలో వాళ్ళు ఎంత పోర్షన్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేశారు? 5/7 ఆఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్. అంటే టోటల్ వర్క్ 1 కదా. సో టోటల్ వర్క్ అంటే 100% ఆఫ్ ద వర్క్ అంటే ఏం చెప్పచ్చు ఎప్పుడైనా? ఇది 1 అని చెప్పచ్చు. 1 లేదా 100% ఈక్వల్ టు 1 కదా. ఈ 1 నుంచి 5/7 తీసేస్తే రిమైనింగ్ వర్క్ 2/7 అవుతుంది. ఈ 2/7 ఆఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై సి అలోన్ ఇన్ 3 days అయితే టోటల్ వర్క్ 100% ఆఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై సి అలోన్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే 10.5 days అవుతుంది, రైట్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 10.5 days, రైట్. నెక్స్ట్ వన్. ఇఫ్ A starts from P with a speed of 60 km/h at 8 am and B starts with speed 70 km/h at 8:30 am from Q and total distance between P and Q is 680 kilometers. అంటే ఒక డిస్టెన్స్ ఇచ్చారు. సో A starts from the point P, ఇది P అనుకోండి, ఇది Q అనుకోండి. A started with the speed of 60 km/h and B started with the speed of 70 km/h and A started at 8 o'clock start అయ్యాడు and he started at 8:30కి స్టార్ట్ అయ్యాడు. హాఫ్ అన్ అవర్ డిలే ఇస్ దేర్. ఇద్దరి మధ్యలో ఏకి బీకి మధ్యలో డిలే ఎంత ఉంది? 8:30 అండ్ ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ గివెన్ బిట్వీన్ పి అండ్ క్యూ ఈజ్ 680 kilometers ఉంది.
680 కిలోమీటర్స్. ఇక్కడ ఇది మీటింగ్ పాయింట్ అనుకోండి, they're asking, అండ్ 680 కిలోమీటర్. ఫైండ్ ద ఎట్ వాట్ టైమ్ దే విల్ క్రాస్ ఈచ్ అదర్. ఒకరినొకరు క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ టీ అవర్స్ అనుకుంటే, ఇది టీ అవర్స్ అనుకుంటే రెండు, ఇద్దరు 8కి స్టార్ట్ అయిన అనుకోండి, ఇద్దరు కలుసుకోవడానికి పట్టే టైం కూడా సేమ్ ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలిసే పాయింట్, ఇద్దరు ఒకే టైంలో బయలుదేరితే ఒకే టైం పడుతుంది. కానీ ఇతను హాఫ్ అన్ అవర్ ఎర్లీగా స్టార్ట్ చేశారు కాబట్టి ఇతను హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం తీసుకుంటుండు. టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. టోటల్ డిస్టెన్స్ అవుతుంది 680. సో ఇక్కడ దీని నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కవర్డ్ బై ఏ, హియర్ టు హియర్ డిస్టెన్స్ కవర్డ్ బై పి. టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్ బై ఏ ప్లస్ డిస్టెన్స్ కవర్డ్ బై బి అవుతుంది. సో 680 కిలోమీటర్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ ఏ, 60 ఇంటూ ఏ టైం ఎంత అవుతుంది, టీ ప్లస్ హాఫ్ అన్ అవర్ అవుతుంది, ప్లస్ డిస్టెన్స్ కవర్డ్ బై బి మీన్స్ 70 ఇంటూ టీ అవుతుంది. దట్ ఈక్వల్ టు ఆఫ్టర్ టేకింగ్ సింప్లిఫికేషన్ 680 ఈక్వల్ టు 60t ప్లస్ 30 70t. Now total 6080 minus 30 is 70t. 60 plus 6 plus 7 130. 130t equal to 6080 minus 30 650 అవుతుంది 00. What is the t value? 5 hours. So t equal to 5 hours from Q or 5.5 hours from point P. So total 5.5 hours from point A అంటే 8 plus 5 ఎంత 13, 130 PM. ఆర్ ఫ్రమ్ ద క్యూ 5 hours అంటే 130 PM అవుతుంది. వాట్ ఇస్ ద టైం 5 hours? ఏ నుండి చూసినట్టయితే టీ ప్లస్ హాఫ్ అన్ అవర్ అని చెప్పాను. పీ నుండి పీ నుండి, ఎందుకంటే ద పర్సన్ స్టార్టెడ్ ఎట్ 8 o'clock. ఎంత టైం పడుతుంది అతనికి టు దిస్ ద మీటింగ్ పాయింట్, దిస్ ఈజ్ ద మీటింగ్ పాయింట్. ఈ మీటింగ్ పాయింట్ని చేరుకోవడానికి పీ అనే ఏ అనే పర్సన్కి ఎంత టైం పడుతుందంటే టీ ప్లస్ హాఫ్ అన్ అవర్. 5 plus హాఫ్ అన్ అవర్ అంటే 5:30 మీన్స్ ఇక్కడ 8కి స్టార్ట్ అయితే 1:30కి రీచ్ అవుతారు. ఇక్కడ నుంచి క్యూ నుంచి 8:30కి స్టార్ట్ అయ్యాడు కాబట్టి అతనికి 5 hours టైమే మాత్రం పడుతుంది. 5 hours టైం అంటే ఎంత అవుతుంది, 8:30 + 5 130. సో ఆన్సర్ ఏమవుతుంది 130 P అవుతుంది. అంటే పీ క్యూలు ఎదురెదురు దిశలో ప్రయాణం చేస్తున్నారు. పీ అనే వ్యక్తి 60 km/hతో వెళ్తున్నాడు, క్యూ అనే వ్యక్తి 70 km/hతో వెళ్తున్నాడు. ఇక్కడ ఇద్దరి మధ్యలో టైం డిలే ఉంది హాఫ్ అన్ అవర్. ఎవరైతే ఎర్లీగా స్టార్ట్ అవుతారో, ఎవరైతే ముందుగా స్టార్ట్ అవుతారో వాళ్ళకు ఎక్కువ దూరాన్ని ప్రయాణం చేస్తారు. సో వాళ్ళు కలుసుకోవడానికి, ఇద్దరు ఒకే టైంలో బయలుదేరారు అనుకోండి, ఇద్దరు కలుసుకోవడానికి కూడా ఒకే టైం పడుతుంది. కానీ వారి సమయాల మధ్య డిలే, ఎవరైతే ముందుగా ప్రారంభమవుతారో వారు ఎక్కువ దూరాన్ని ఏరుకుంటాడు కాబట్టి అతనికి ఎక్కువ టైం పడుతుంది, టీ ప్లస్ హాఫ్ అన్ అవర్. బట్ బీ కేర్ఫుల్, దేర్ స్పీడ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఆటోమేటిక్గా ఏ కెన్ కవర్ మోర్ డిస్టెన్స్ అండ్ బీ కెన్ కవర్ లెస్ డిస్టెన్స్. ఎవరైతే ఎర్లీగా స్టార్ట్ చేస్తారో వారికి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతారు. కాబట్టి పట్టిన టైం ఒకటే కానీ దే కవర్ డిఫరెంట్ డిస్టెన్సెస్. సో దట్ ఈస్ ద క్వశ్చన్ మీనింగ్. ఇద్దరు ఏ టైంలో మీట్ అవుతారంటే 1:30 PM మీట్ అవుతారు. సో 1:30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్, సో ట్రైన్ ఏ ఇచ్చారు, ట్రైన్ బి ఇచ్చారు. లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ 400 meters. డిస్టెన్స్ ఎంత అవుతుంది, లెంత్ ఆఫ్ ట్రైన్ 400 meters అండ్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఈజ్ ఎక్స్, డి ఈక్వల్ టు ఎక్స్. లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఈజ్ ఎక్స్ meters మోర్ దాన్ ద ట్రైన్ ఏ మీన్స్ ఎక్స్ ప్లస్ 400 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ స్పీడ్ ఆఫ్ బోత్ ద ట్రైన్స్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ దెన్ క్రాస్ పోల్ ఇన్ 16 seconds, 24 seconds రెస్పెక్టివ్లీ. సో 16 seconds. అప్పుడు స్పీడ్ ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైం కదా. సో డిస్టెన్స్ అంటే ట్రైన్ లెంత్ బై 16. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి అవుతుంది. డిస్టెన్స్ అంటే ఎక్స్ ప్లస్ 400 బై ఏమవుతుంది 24 seconds అవుతుంది. రెండు ట్రైన్ల స్పీడ్స్ ఈక్వల్ అని చెప్పారు, అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి అని చెప్పారు. దెన్ 400 బై 16 ఈక్వల్ టు, సో ఎక్స్ ప్లస్ 400 బై 24 అవుతుంది. 8 2s అవుతుంది, 8 3s 200 అవుతుంది. సో ఆటోమేటిక్గా బై సాల్వింగ్ దిస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎక్స్ వాల్యూ 200. ఎందుకంటే 2 × 3 600, అది 400 అవుతాయి. ఆటోమేటిక్ ఎక్స్ ఈక్వల్ టు 200 అవుతుంది. మనల్ని అడిగింది ఏంది, దెన్ ఇన్ వాట్ టైమ్ ట్రైన్ బి విల్ క్రాస్ 400 meters లాంగ్ ప్లాట్ఫామ్. ఎప్పుడైనా సరే ట్రైన్ కనుక ప్లాట్ఫామ్ క్రాస్ చేస్తే మనం ఏం తీసుకుంటాం, టోటల్ లెంత్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. సో టోటల్ ఇక్కడ ట్రైన్ బిని, ఏ ట్రైన్ క్రాస్ చేసింది ట్రైన్ బి, దేర్ ఫోర్ డిస్టెన్స్ ఈక్వల్ టు, సో ట్రైన్ లెంత్ అంటే 200 + 400 600 ప్లస్ ఎంత లెంత్ ప్లాట్ఫామ్ క్రాస్ చేసింది 400 లెంత్ ప్లాట్ఫామ్ క్రాస్ చేసింది. టోటల్ 1000 meters అవుతుంది.
Now in what time they are asking, right? In what time it can cross? What is the train B speed? So B speed both are same. So it is x plus 400, 600 by 24 అవుతుంది. Therefore speed equal to distance by time. The speed distance by time. So time అడిగారు మనలా. సో స్పీడు టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని చెప్పారు. సో 400 by 16 బికాస్ రెండు స్పీడ్స్ సేమ్ అని చెప్పారు కాబట్టి యూ కెన్ టేక్ 400 by 16 తీసుకోవచ్చు, లేదా ఎక్స్ ప్లస్ 400 by 24 తీసుకుంటే ఎంత అవుతుంది డైరెక్ట్గా 600 by 24. కాంప్లికేటెడ్ అవుతుంది, ఇది తీసేసుకోండి డైరెక్ట్గా. 400 by 16 జీరోస్ 4 4s దట్ ఈక్వల్ టు 40 seconds. ఇక్కడ నేను ట్రైన్ బి స్పీడ్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ సేమ్ యాజ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి అని చెప్పారు. రెండు ట్రైన్లు ఒకే స్పీడ్తో వెళ్తున్నాయి కాబట్టి ట్రైన్ ఏ స్పీడ్ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ట్రైన్ బి స్పీడ్ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ట్రైన్ బి స్పీడ్ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్ప్రెస్లో 200 సబ్స్టిట్యూట్ చేస్తే 600 by 24 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 600 by 24 అంటే ఆర్ యువర్ ఎలా అయినా తీసుకోండి, టైమ్ ఈక్వల్ టు సో 600 by 24 0064. ఎలా వేసిన ఆన్సర్ ఒకటే అవుతుంది, ఎందుకంటే రెండు ట్రైన్లు, మొదటి ట్రైన్ లెంత్ 400 meters అన్నారు, రెండవ ట్రైన్ లెంత్ ఎక్స్ మీటర్స్ మోర్ దాన్ ద ఫస్ట్ ట్రైన్ అని చెప్పారు. సో రెండు ట్రైన్ల యొక్క స్పీడ్ సమానమైనప్పుడు ఎక్స్ వాల్యూ 200 వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రెండు ట్రైన్ల యొక్క స్పీడ్ ఒకటి అవుతుంది. అయితే బి అనే ట్రైను 400 మీటర్ల పొడవైన ఒక ప్లాట్ఫామ్ దాటడానికి పట్టే కాలం ఎంత అని అడిగారు. ఎంత టైంలో 400 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ దాటుతుంది. ఎప్పుడైనా ట్రైన్ కనుక ప్లాట్ఫామ్ దాటివేస్తే మొత్తం లెంత్ అవుతుంది, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది కాబట్టి అది ఆడి చేసుకుంటే 1000 meters అవుతుంది. ఆ 1000 meter ఆడి చేసి టైం ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి సబ్స్టిట్యూట్ అయితే యూర్ గోయింగ్ టు గెట్ ద వాల్యూ 40 seconds అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. ద రేషియో ఆఫ్ ద రేడియస్ ఆఫ్ 2 రైట్ సర్క్యులర్ సిలిండర్స్ ఈజ్ 4:7. రేడియస్ ఇచ్చారు, 2 రైట్ సర్క్యులర్ సిలిండర్స్ అని చెప్పారు. రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే బేస్ ఈజ్ ఏ సర్క్యులర్ ఫామ్. సో కాబట్టి రేడియస్ ఇచ్చారు, మీన్స్ R1:R2. ఎలా ఇచ్చారు 4/7. ద రేషియో ఆఫ్ ద హైట్స్ ఇచ్చారు, H1:H2. ఎంత ఇచ్చారు 5:2. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద cylinder? So volume V1/V2. What is the cylinder volume? Pi r square H2 means you can take pi r1 square H1 by pi r2 square H2. Pi get cancel. R1 means 4x kada, 4 means it becomes 16x square and H1 ante 5y అనుకోండి, 5y and r2 square 7 square ఎంత అవుతుంది 49x square into H2. సో H2 అంటే 2y అవుతుంది. రైట్, హైట్స్ ఏం చేంజ్ అవ్వట్లేదండి, రేషియో రెండింటి మధ్యలో ఉండే రేడియస్ 4:7 అంటే 4x, కెన్ టేక్ 4x 7x 5y 2y అని తీసుకోండి. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ స్తూపం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. పై R1 స్క్వేర్ H1 బై పై R2 స్క్వేర్ H1 పై గెట్ క్యాన్సల్. R1 అంటే 4x, 4 స్క్వేర్ అంటే 16x స్క్వేర్ అండ్ 49x స్క్వేర్, x స్క్వేరు y గెట్ క్యాన్సల్. స్టిల్ 2 8s అవుతుంది. అప్పుడు 8 5s ఎంత అవుతుంది 40/49. 40:49 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రెండు సిలిండర్ల యొక్క రేడియస్ వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చారు మరియు ఎత్తుల యొక్క నిష్పత్తి ఇచ్చినప్పుడు వాటి యొక్క ఘనపరిమాణాల వాల్యూమ్ అంటుంది ఇక్కడ ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత, ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత అంటే 40:40/49. దీన్ని ఎలా రాసుకోవచ్చు డైరెక్ట్గా 40:49 రాసుకోవచ్చు. రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ఫోర్త్ కాన్జుగేటివ్ ఈవెన్ నెంబర్ ఇన్ ద గివెన్? కాన్జుగేటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే వరుస సరి సంఖ్యలు. ఎక్స్ ఒక నెంబర్ అయితే నెక్స్ట్ నెంబర్ x+2 అవుతుంది, నెక్స్ట్ నెంబర్ x+4 అవుతుంది, నెక్స్ట్ నెంబరు వరుసగా 4 అన్నారు కదా, ఫోర్త్ కాన్జుగేటివ్. ఫస్ట్ ఈవెన్ నెంబర్ x అనుకుంటే నెక్స్ట్ ఈవెన్ నెంబరు x+2 అవుతుంది, నెక్స్ట్ x+4 అవుతుంది, నెక్స్ట్ x+6 అవుతుంది. అయితే ఇన్ ద గివెన్ సిరీస్ అయితే డేటా సఫిషియన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎన్ని స్టేట్మెంట్స్ అవసరమైతే అనేది మన క్వశ్చన్. ఎన్ని స్టేట్మెంట్స్ అవసరమవుతాయి? రైట్, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 34 అని చెప్పారు. 34 సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 నెంబర్స్. సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 నెంబర్స్ అంటే 4 నెంబర్స్, x+2 x+4 అండ్ x+6, 2 4 6 4 నెంబర్స్. అండ్ ఫస్ట్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 నెంబర్స్ అంటే x+2 ఈక్వల్ ఎంత ఇచ్చారు? ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 34 అని ఇచ్చారు. సో 34 యూ కెన్ టేక్. ఆటోమేటిక్గా
2x ఈక్వల్ టు 32, x ఈక్వల్ టు 16. దేర్ ఫోర్ ద నంబర్స్ 16, 18, 20, 22 అవుతుంది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ సమ్ ఆఫ్ ద లాస్ట్ టూ నెంబర్స్ అని చెప్పారు. అంటే x+4 ప్లస్ x+6 ఈక్వల్ టు ఎంత వచ్చింది? సమ్ ఆఫ్ ద సెకండ్ స్టేట్ ద సమ్ ఆఫ్ ద లాస్ట్ టూ నెంబర్స్ ఈజ్ 42 అని చెప్పారు. ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 42 అవుతుంది. చేస్తే 2x ఈక్వల్ టు 4 + 6 10 ఎంత అవుతుంది? 32 అవుతుంది. x ఈక్వల్ టు 16. దేర్ ఫోర్ ద నంబర్స్ ఆర్ 16, 18, 20, 22. అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎన్ని స్టేట్మెంట్స్ అవసరం అయితే అనేది క్వశ్చన్. మనకు ఫోర్త్ కాన్సెక్యూటివ్ నెంబర్ అంటే ఏంటి? ఇక్కడ లాస్ట్ నెంబర్ 22. సో దిస్ క్వశ్చన్ కెన్ బి సాల్వ్డ్ ఇండివిజువల్గా 1 యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు, లేదా 2 యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఇఫ్ ద డేటా ఐదర్ కేస్ అనేది వస్తుంది. అంటే ఈ ప్రశ్న అంటే వరుసగా ఉండే సరి సంఖ్యల్లోని 4వ సంఖ్య ఏదని, వరుసగా ఉండే సరి సంఖ్యల్లోని 4వ సంఖ్య ఏదని చెప్పారు. సిరీస్లో 4వ సరి సంఖ్య. మొదటి 2 సరి సంఖ్యలు మొత్తం ఇచ్చారు, చివరి 2 సరి సంఖ్యలు మొత్తం ఇచ్చారు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఏదైనా సరే 1ని యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు, లేదా 2ని యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఇండివిజువల్గా సంబంధం లేకుండా కేవలం 1 మాత్రమే సమాధానం ఇస్తుంది, కేవలం 2 మాత్రమే సమాధానం ఇస్తుంది, లేదా 1 మరియు 2 రెండు కలిపి ఇవ్వవు, లేదా ఐదర్ కేసు 1 లేదా 2. సో ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి స్టేట్మెంట్ 1 ఒంటరిగా లేదా స్టేట్మెంట్ 2లోని డేటా సరిపోతుంది. అంటే ఇండివిజువల్ ఐదర్ 1 or 2 కెన్ బి సాల్వ్ యూజింగ్ ఐదర్ 1 or 2 దిస్ క్వశ్చన్ కెన్ బి సాల్వ్డ్ అని మీనింగ్. రైట్, నెక్స్ట్ వన్. ఇఫ్ 3x ఈక్వల్ టు 3x - 1 - 18 అని చెప్పించారు. అంటే సో ఇఫ్ 3x దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x² అని అడిగారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? సో క్వశ్చన్ సపోజ్ టు బి ప్రింటెడ్ 3x minus of 3x minus 1 equal to 18. This is the correct form of the printing, right? I think 3 power x minus 3 power x minus 1 means 3 power x minus of 3x by 3 equal to 18. So 3 power x ను కామన్ తీస్తే 1 minus 1 by 3 equal to ఎంత అవుతుంది? 18 అవుతుంది. సో 3 power x into 3 minus 1 ఎంత అవుతుంది? 2 by 3 equal to 18 అవుతుంది. 2 9s అవుతుంది. ఆటోమేటిక్గా 3 power x ఈక్వల్ టు ఏమవుతుంది? 9 3s 27 అవుతుంది. 3 power x ఈక్వల్ టు 3 క్యూబ్ అని రాయొచ్చు. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 3 అవుతుంది. ఇది కరెక్ట్. ఇది ప్రింటింగ్ మిషన్ 3 power x ఉండాలి. సపోజ్ టు 3 power x minus 3 power x minus 1 అని ఉండాలి. చేస్తే మనకు అడిగింది ఎంత క్వశ్చను? x² వాల్యూ ఈజ్ హౌ మచ్ మీన్స్ 3² వాల్యూ ఈజ్ హౌ మచ్ అంటే 9 అవుతుంది. మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఫామ్. 3 to the power of x minus 3 to the power of x minus 1 ఈక్వల్ టు 18 అయినా x వాల్యూ ఎంత అంటే x వాల్యూ 3 అవుతుంది. మనకి x² వాల్యూ ఎంత అంటే 3² వాల్యూ 9 అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. డేటా ఇచ్చారు. టేబుల్ గివెన్ బిలో షోస్ ద రేషియో ఆఫ్ ద బుక్స్ టు పెన్ సోల్డ్. సో బుక్స్ టు పెన్ అంటే ఇది బుక్ అవుతుంది, ఇది పెన్ అవుతుంది. అండ్ ఆవరేజ్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు? ఆవరేజ్ ఇచ్చారు. ఆవరేజ్ అంటమ్మా బుక్స్ ప్లస్ పెన్ బై 2 కదా. బుక్స్ సమ్ బుక్స్ ప్లస్ పెన్ బై 2 ఈక్వల్ టు ఆవరేజ్ అవుతుంది. రైట్, ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. సో టోటల్ బుక్స్ ఏమవుతుంది ఇక్కడ? సమ్. సో సమ్ ఈక్వల్ టు ఆవరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ టోటల్ బుక్స్ అండ్ పెన్ సోల్డ్ టుగెదర్ ఈక్వల్ టు 200 అవుతుంది. ఇక్కడ 60 × 2 120 అవుతుంది. 75 × 2 150 అవుతుంది. 90 × 2 ఎంత అవుతుంది? 180 అవుతుంది. డైరెక్ట్ చేశాను, సమ్ కనుక్కున్నాను. ఆవరేజ్ ఇంటూ ఎన్ని? బుక్కు పెన్ను ఇంటూ 2 ఏంటి సరిపోతుంది, సమ్ వస్తుంది. రైట్, సమ్ వచ్చిన తర్వాత వాట్ దేర్ ఆస్కింగ్? రేషియో. వాట్ ద ఫస్ట్ క్వశ్చన్? ఇఫ్ షాప్ డీ సోల్డ్ ఈచ్ బుక్ ఎట్ 75 అండ్ ఈచ్ పెన్ ఎట్. సో ఇందులోకి వెళ్ళి టోటల్ షాపు దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ డి. టోటల్ ఎంత? 90 × 2 వేస్తే 180. 180లో ఏమిచ్చారు? షాప్ డీ సోల్డ్. సో ఈచ్ బుక్ మీన్స్ హౌ మెనీ బుక్స్? ఇది బుక్స్ కదా, ఇది పెన్. సో హౌ మెనీ బుక్స్? టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ బై షాప్ డి మీన్స్ 180లో హౌ మచ్ ఇట్ ఈస్? 3/5. 3/5. సో 36 3s ఎంత అంటే 108. 108 బుక్స్. ఈచ్ బుక్ ఎట్ 75 అండ్ ఈచ్ పెన్ ఎట్ ₹30 అంట. పెన్స్లో 180/2/5. 36 2s ఎంత అంటే
72. ఇది ఇన్ఫర్మేషన్. దెన్ ఫైండ్ ద టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ షాప్ డి బై సెల్లింగ్ ఆల్ బుక్స్ అండ్ పెన్స్ టుగెదర్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ అండ్ పెన్స్ సోల్డ్ టుగెదర్ బై షాప్ డి ఎంత? షాప్ డి అనే వ్యక్తి టోటల్ బుక్కులు మరియు పెన్నులు కలిపి ఎంత? 180 బుక్కులు ప్లస్ పెన్నులు కలిపి అమ్మారు. అందులో 180లకి వెళ్ళి 108 బుక్కులు అమ్మారు అండ్ 72 పెన్నులు అమ్మారు. అందులో ప్రతి పుస్తకాన్ని ఎంతకు అమ్మాడు? 75 రూపాయలకు అమ్మాడు. అదేవిధంగా ప్రతి పెన్నుని ఎంతకు అమ్మారు? 30 రూపాయలకు అమ్మారు. అయితే షాప్ డీకి వచ్చిన ఇన్కమ్ ఎంత అనేది మన క్వశ్చన్. సో షాప్ డీకి వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. 108 into 75 చేస్తే యూఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. సో 108 into 75 చేస్తే 5 8s 40 0 5 0 0 8 7 56 plus 4 66 5 1s 5 0 and 5 6 11 1 నెక్స్ట్ 7 plus 1 ఎంత? సో 8100 8100 అలా వచ్చింది. 7 and 0 it is and so 0 right 3 2s 6 3 7s 21 0 6 2 10,260 రూపీస్. 10,260 టోటల్గా బుక్స్ పెన్స్ కలిపి ఎంత ఉన్నాయంటే షాప్ డీలో 180 ఉన్నాయి. అందులో టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎంత అంటే 108, నెంబర్ ఆఫ్ పెన్స్ ఎంత అంటే 72. ప్రతి బుక్ను 75 రూపీస్కి, ప్రతి పెన్ను 30 రూపీస్కి వస్తే అమ్మినప్పుడు ఆ షాప్ కీపర్కి వచ్చే టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 10,260 రూపీస్. మీన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ టోటల్ బుక్స్ సోల్డ్ బై షాప్ బి ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ద టోటల్ పెన్స్ సోల్డ్ బై షాప్ సి. సో బీకి సికి కలిపారు కాబట్టి టోటల్ ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఇక్కడ టోటల్గా 150. సో ఇండివిజువల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? టోటల్ బుక్స్ సోల్డ్ బై బి, బుక్స్ సోల్డ్, ఇది బుక్స్కి పెన్కి. సో బి 120లో బుక్స్ 1/4 ఈక్వల్ టు 30. టోటల్ బుక్స్ సోల్డ్ బై షాప్ బి ఆర్ హౌ మచ్ ఇట్ ఈస్ 1. అదేవిధంగా బి ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ టోటల్ పెన్స్ సోల్డ్. టోటల్ పెన్స్ సోల్డ్ బై షాప్ సి, షాప్ సిలో 150 into 3/5 ఈక్వల్ టు 33s 90. రైట్. సో టోటల్ బుక్స్ సోల్డ్ బై షాప్ బి ఈజ్ 30, టోటల్ పెన్స్ సోల్డ్ బై షాప్ సి ఈజ్ 90. క్లియర్లీ టోటల్ బుక్స్ సోల్డ్ బై షాప్ బి ఈజ్ వాట్ పర్సెంట్? దిస్ ఈజ్ లెస్ ఆర్ నాట్? క్లియర్లీ లెస్. హౌ మచ్ ఇట్ ఈజ్? లెస్ బై డిఫరెన్స్ 90. సో లెస్ దాన్ టోటల్ బుక్స్ సోల్డ్ బై షాప్ సి, లెస్ దాన్ అన్నాడు. ఆఫ్టర్ దాన్ కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ లెస్ కనుక్కోండి. పర్సంటేజ్ ఆఫ్ లెస్ ఈక్వల్ టు లెస్ వాల్యూ. బీ కేర్ఫుల్. ఎలా తీసుకోవాలంటే బై ఎనీ వాల్యూ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ పర్సంటేజ్ మీన్స్ సింప్లీ బై టేకింగ్ ఫ్రాక్షన్ ఇంటూ 100. ఫ్రాక్షన్ 100తో మల్టిప్లై అయితే ఆటోమేటిక్గా అది పర్సంటేజ్లో కన్వర్ట్ అవుతుంది. ఎలా తీసుకోవాలంటే ఇక్కడ బీని సితో కంపేర్ చేస్తారు. సో దాని తర్వాత ఏ వాల్యూ వచ్చింది? దాన్ క్లియర్ కట్గా దాని చూడండి. దాని తర్వాత ఏమొచ్చింది? సోల్డ్ బై షాప్ సి వచ్చింది కాబట్టి లెస్ బై షాప్ సి తీసుకోండి. బై షాప్ సి 90 into 100 ఎంత లెస్? 60/90 into 100. సో 2s 3s మీన్స్ హౌ మచ్ ఇట్ ఈస్? 66 of 2/3%. 66 of 2/3% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ బై ఏ అండ్ సి అండ్ టోటల్ పెన్ సోల్డ్ బై బి. సో ఏ అండ్ సి అని చెప్పాడు. 100 into 2 200 and it is average number of books sold by A and C and B. B is 120. It is books, it is pens. So average number of books sold by A and C. A plus C by 2 is required. Average number of books only, that equal to 4 plus 1. So 4 plus 1 5. 5 42 ఎంత అవుతుంది? సో 5 44. So it is 160 అవుతుంది. ఇది 160 అవుతుంది. బి ఏ 160 అవుతుంది బుక్స్. డిఫరెన్స్ యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఓన్లీ దేర్ ఆస్కింగ్. సో 4 మీన్స్ 5 parts 40 44 160 ప్లస్ సి 2 plus 3 5 32s 60 160 220 220/2 అంటే 110 అవుతుంది. అండ్ టోటల్ పెన్స్ సోల్డ్ బై బి, టోటల్ పెన్స్ సోల్డ్ బై బి. సో బి 4 parts 440. సో 40 into 3 120. వాట్ ఈస్ ద రిఫరెన్స్ బిట్వీన్ 110 and 120? 120 minus 110 ఈక్వల్ టు ఆన్సర్ ఈజ్ 10. ఏమడుతున్నారంటే ఏ మరియు సి దుకాణాలలోని పుస్తకాల సరాసరికి మరియు
బిలోని పెన్నులకు మధ్య గల తేడా ఎంత అన్నారు. ఇలా తీసుకున్నప్పుడు వాటి యొక్క యావరేజ్ 110 అవుతుంది. ఇక్కడ ఓన్లీ పెన్నులు 120 అవుతుంది. 110కి 120 డిఫరెన్స్ ఎంత అంటే 10 మీన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హియర్ ఆల్సో ఏ. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏం అడిగారు, ఎఫ్ ఎక్స్ సోల్డ్ 50% మోర్ పెన్స్ దాన్ షాప్ ఏ. సో దిట్ ఈక్వల్ టు షాప్ ఏలోని పెన్స్, దీస్ ఆర్ ద బుక్స్, దీస్ ఆర్ ద పెన్స్. సో ఎక్స్ సోల్డ్ 50% మోర్ దాన్ ద పెన్స్ సోల్డ్ బై షాప్ ఏ. సో 4 + 1 5 ఈక్వల్ టు షాప్ ఏలోని పెన్స్ ఎంత అంటే 40. ఏ టోటల్ బుక్స్ సోల్డ్ బై షాప్ ఎక్స్, మోర్ పెన్స్ అన్నాడు దెన్ షాప్ ఏ, అండ్ టోటల్ బుక్స్ సోల్డ్ బై షాప్ ఎక్స్ ఈజ్ 20 లెస్ దాన్ దట్ ఆఫ్ షాప్ సి, అండ్ టోటల్ బుక్స్ సోల్డ్ బై షాప్ ఎక్స్ ఈజ్ 20 లెస్ దాన్ ద షాప్ సి. షాప్ సిలో 150. సో దిస్ 2 parts వాల్యూ, 1 part వాల్యూ 40. సో 5 2 + 3 5 మీన్స్ 30, 32 60. Now by Shiv, then find the total pens sold by X is what % more than the total books sold by, right? So X యొక్క బుక్స్, X పెన్స్, Xలో పెన్స్ 50% మోర్ దాన్ అన్నాడు. 50% మోర్ మీన్స్ 150% ఆఫ్ 40, దట్ ఈక్వల్ టు X యొక్క బుక్స్ 20 లెస్ అంటే 40. 60 minus 20, directly I am taking. Now what they are asking, then find the total pens sold. Total pens sold by X means 60 is what % more than, what % more they are asking. What is the difference between these two? Difference between these two is more by 60 minus 40 is how much it is? 60 minus 40 is 20. What % more? Should convert into percentage of more. 20. X is 20 less than that by shop B, then find the total number of pens sold by X is what % more than the total books sold by X. 20 by 40 into 100 అవుతుంది. దట్ ఈక్వల్ హౌ మచ్ ఇట్ ఈస్? 50% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఎక్స్ అనే ఒక షాప్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 4 షాప్ల గురించి ఇచ్చారు. ఏబిసిడి అనే 4 షాప్స్ గురించి ఇచ్చారు. ఆ 4 షాపులో సో పెన్స్ సోల్డ్ బై షాప్ ఎక్స్ అనేది ఏలోని దానికన్నా, ఏలోని పెన్ల కన్నా 50% మోర్. ఏలోని పెన్లు ఎంత? 40. 1 part వాల్యూ 40 అయితే టోటల్ 150% ఆఫ్ 40 అంటే 60 అవుతుంది. బుక్స్ అంటే సిలోని షాప్ల కన్నా 20 లెస్ అని చెప్పాడు. సిలోని బుక్స్ 60 అయితే 20 లెస్ అయితే 40 అవుతుంది. అప్పుడు రెండింటి మధ్యలో డిఫరెన్స్ మీన్స్ ఎక్స్ పెన్ సోల్డ్ బై ఎక్స్ ఈజ్ వాట్ % మోర్ దాన్ ద బుక్ సోల్డ్ బై ఎక్స్ అన్నాడు. ఎంత డిఫరెన్స్? 20 మోర్ దాన్. దాని తర్వాత ఏమొచ్చింది ఇక్కడ మళ్ళీ ఫైండ్ ద వాట్ % మోర్ దాన్ ద బుక్స్ సోల్డ్ బై ఎక్స్ అన్నాడు. దాన్ కాబట్టి డిఫరెన్స్ 20, 40 తీసుకుంటే 1/2 50% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్. సో హియర్ ఆల్సో సేమ్ బుక్స్ పెన్స్. నౌ వాట్ దే ఆర్ ఆస్కింగ్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ పెన్స్ సోల్డ్ బై షాప్ ఏ. టోటల్ పెన్స్ అంటే ఈక్వల్ టు 200 అవుతుంది కదా. సో 5 40, 140 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 40 అవుతుంది. రైట్. రేషియో ఆఫ్ ద టోటల్ పెన్ సోల్డ్ బై షాప్ ఏ టు ద టోటల్ బుక్ సోల్డ్ బై షాప్ సి. ఇక్కడ 75 × 2 ఎంత అవుతుందంటే 150. 150లో 2 3 5 32 ఎంత అవుతుందంటే 60. వాట్ ద రేషియో బిట్వీన్ అంటే 40:60. రేషియో ఎంత? 2:3 అవుతుంది. 2:3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ రేషియో అడిగాడు. నెక్స్ట్ వన్. సో ఇట్ ఈస్ అ సపరేట్ ఫజిల్ అడిగారు. సో రీజనింగ్ నుంచి ఒక ఫజిల్ ఇచ్చారు. 12 students stand in 2 rows with 6 students standing in each row. Students in row 1 are facing north direction and students in row 2 are facing the south direction. Each student in row 1 faces the మీన్స్ ఇలా ఇచ్చారు ఇన్ఫర్మేషను. 2 rows కూర్చున్నారు. సో వీళ్ళు కంప్లీట్గా సౌత్ని చూస్తున్నారు, వీళ్ళు కంప్లీట్గా నార్త్ని చూస్తున్నారు. రైట్. వీళ్ళు రో 2 అనుకోండి. రైట్. are facing north direction and each student in row 1 faces student in row 2 means both are facing in opposite direction. P in student in row 2, P who stands in the row 2. ikkada P unnadu ikkada right in row 2 and second to the right of T, PT, second to the right of T, and L faces K. L faces K. 2 students between K and A, K and A. And here A and P, 2 students between K and A. K and A in first row. 2 students stand between K and A. Who is at one of the extreme ends? G faces the immediate neighbor of V. So here G
faces immediate neighbor of V. Only one person stands between V and L. ఇక్కడ V and L అవుతుంది. 3 students stands between F and W. సో F and W 3 students అవుతున్నారు. F and W and K is second to the left of W, right? And W does not face V. W does not face V. And next to R stands immediate right of S. R stands immediate right of S. So PV, LRS, KA, GF and rest and Q stands in the same row as K. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఎలా ఉందంటే క్వశ్చన్లో కంప్లీట్గా టోటల్ 12 పర్సన్స్ ఉన్నారు. అంటే 6 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ రోలో కూర్చున్న వాళ్ళు నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు. సెకండ్ రోలో కూర్చున్న వాళ్ళు సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు. సో ఇద్దరు ఒకరికొకరి ముఖాలు ఎదురెదురుగా ఉన్నాయి. అయితే ఈ కంప్లీట్ డేటా చదివిన తర్వాత పీటీవీ ఎల్ఆర్ఎస్ అనే వాళ్ళు ఒక రోలో ఉన్నారు, క్యూకేఏ జిఎఫ్డబ్ల్యూ అని ఇంకొక రోలో ఉన్నారు. ఇలా ఎగ్జాక్ట్గా లేరు, వాళ్ళను అరేంజ్ చేయాలి యాజ్ పర్ ద గివెన్ డేటా. ఈ డేటాను బేస్ చేసుకొని మనం సాల్వ్ చేయాలి క్వశ్చన్, రైట్? సో దీనికోసం టోటల్గా 12 పర్సన్స్ ఆర్ దేర్ అని చెప్పారు. నెక్స్ట్ 6 పర్సన్స్. ఇది రో 1, రో 2. దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ అండ్ దీస్ రో 1 పీపుల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. దిస్ ఈజ్ గివెన్. నార్త్ డైరెక్షన్ దే ఆర్ ఫేసింగ్. నెక్స్ట్ సో వాట్ ఈస్ గివెన్? యు ఆర్ ఫేసింగ్ రో 2 అండ్ ఇక్కడ పీటీవీ ఎల్ఆర్ఎస్ కావాలి. పీటీవీ ఎల్ఆర్ఎస్ ఇందులో రో 1లో పీటీవీ ఎల్ఆర్ఎస్ వస్తారు అండ్ రో 2లో ఎలా వచ్చింది? క్యూకేఏజీ అండ్ క్యూకేఏజీ ఎఫ్డబ్ల్యూ. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే రో 1లో వీళ్ళు కూర్చుంటారు అండ్ రో 2లో పీటీఎల్విఆర్ఎస్ కూర్చుంటారు, రైట్? నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి ఇన్ఫర్మేషన్లో. అండ్ నెక్స్ట్ ఏం చేశారంటే పీ హూ స్టాండ్స్ ఇన్ ద రో 2 స్టాండ్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ అని చెప్పాడు. అండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ అని చెప్పాడు. సో సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ అంటే వీళ్ళు సౌత్ డైరెక్షన్ కదా. సో సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ తీసుకుంటున్నా. ఇది పీ పొజిషన్, టీ. నెక్స్ట్ పీ హూ స్టాండ్స్ ఇన్ ద రో 2 స్టాండ్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. ఎల్ ఫేసెస్ కే అని చెప్పాడు. ఎల్ ఈజ్ ఫేసింగ్ కే. సో ఎల్ ఈజ్ ఫేసింగ్ కే మీన్స్ ఇది ఒకటి క్లారిటీ ఉంది. ఎల్ ఆపోజిట్ టు కే ఉన్నాడు. ఎల్ ఫేసెస్ కే కానీ ఎక్కడో తెలియదు. నెక్స్ట్ ఎల్ ఫేసెస్ కే అని చెప్పాడు. సో ఎల్ ఫేసెస్ కే. 2 స్టూడెంట్స్ స్టాండ్ బిట్వీన్ కే అండ్ ఏ. హూ ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. సో 2 స్టూడెంట్స్ స్టాండ్ బిట్వీన్ కే అండ్ ఏ అని చెప్పాడు. హూ ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అని చెప్పారు. సో కాబట్టి 2 స్టూడెంట్స్ బిట్వీన్ కే అండ్ ఏ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ తీసుకుంటే ఇవి రెండింటి మధ్యలో తీసుకుంటే ఇక్కడ కే అవుతుంది. ఆటోమేటిక్గా కేకి ఆపోజిట్లో ఎల్ అవుతుంది, రైట్? ఇది ఇన్ఫర్మేషన్. ఏ ఒక ఎండ్లో కూర్చుంటారని చెప్పాడు. లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ అవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ రైట్ హ్యాండ్ తీసుకుంటే ఇక్కడ ఏ అవుతుంది, ఇక్కడ కే అవుతుంది. అప్పుడు కేకి ఆపోజిట్లో ఎల్ఏ ఉండాలి, ఇంకోటి రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇదే 100% కన్ఫర్మ్, రైట్? నెక్స్ట్ హూ ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అని చెప్పారు. జీ ఫేసెస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ వి. జీ ఈజ్ ఫేసింగ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ వి అని చెప్పాడు. జీ ఈజ్ ఫేసింగ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ వి. సో వి అని చెప్పాడు. సో ఇందులో పీ కవర్డ్ అండ్ స్టిల్ పీ కవర్డ్, వి ఈజ్ నాట్ ఎల్ కవర్డ్, టీ కవర్డ్, పీటీఎల్ ఈజ్ కవర్డ్ అండ్ స్టిల్ వీఆర్ సర్చింగ్ ఫర్ వి. అండ్ ఇది వి అనుకుంటే G facing, right? What is given? G is facing, G faces the immediate neighbor of V. G faces immediate neighbor of V. Immediate neighbor of V అంటే T అయినా ఉండొచ్చు, P అయినా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ G ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇమీడియట్ నైబర్ అంటే Tకి ఫేసెస్ ఏ ఉంది కాబట్టి Pకి ఫేసెస్ G అవుతుంది, రైట్? నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఓన్లీ 1 person స్టాండ్ బిట్వీన్ V అండ్ L. Vకి Lకి 1 ఉంటాడంట. ఓన్లీ 1 person stand between V and L. సో V and L. సో ఇక్కడ V and L అంటే ఓన్లీ 1 person stand. ఏమిచ్చారు? రైట్, ఓన్లీ 1 person stand between V and L అని చెప్పారు. V and L. Vకి Lకి మధ్యలో 1 person ఉండాలి అంటే P, రైట్? నెక్స్ట్
ఓన్లీ 1 person స్టాండ్ బిట్వీన్ వి అండ్ ఎల్. 3 students స్టాండ్ బిట్వీన్ ఎఫ్ అండ్ డబ్ల్యూ. 3 students బిట్వీన్ ఎఫ్ అండ్ డబ్ల్యూ. ఎఫ్ అనుకుంటే డబ్ల్యూ. డబ్ల్యూ డస్ నాట్ ఫేస్ వి అని చెప్పాడు. డబ్ల్యూ డస్ నాట్ ఫేస్ వి అంటే ఎఫ్ ఇక్కడ ఎఫ్ అనుకుంటే ఇక్కడ డబ్ల్యూ అవుతుంది. ఎఫ్కి డబ్ల్యూకి మధ్యలో 3 ఉన్నారు, ఆటోమేటిక్గా మిగిలిపోయింది క్యూ ఇక్కడ ఉంటుంది. అండ్ ఆర్ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ అని చెప్పాడు. ఆర్ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ అంటే ఫస్ట్ రో వాళ్ళు మొత్తం సౌత్ డైరెక్షన్ ఫేస్ చేశారు కాబట్టి ఆర్ఎస్ ఇక్కడ ఎల్పివి వస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? అండ్ డబ్ల్యూ డస్ నాట్ ఫేస్ వి. డబ్ల్యూ డస్ నాట్ ఫేస్ వి, ఎస్ని ఫేస్ చేసింది. నెక్స్ట్ డబ్ల్యూ డస్ నాట్, ఆర్ స్టాండ్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ ఆల్రెడీ చూసాం. ఆర్ అండ్ ఎస్ డు నాట్ ఫేస్ ఏ. ఆర్ అండ్ ఎస్ డు నాట్ ఫేస్ ఎస్. ఆర్ అండ్ ఎస్ డు నాట్ ఫేస్ ఏ. రైట్. నెక్స్ట్ అండ్ క్యూ స్టాండ్స్ ఇన్ ద సేమ్ రో యాజ్ కే. అండ్ ఇక్కడ we need to interchange these two. We need to interchange these two. T and this is information is not correct. Here P, here T. Right? Based on this is the complete arrangement. అంటే టోటల్గా 12 మంది ఉన్నారు. 12 మంది 2 వరుసల్లో కూర్చున్నారు. మొదటి వరుసలో ఏఎఫ్జికే క్యూడబ్ల్యూ అనే వ్యక్తి కూర్చున్నారు. వాళ్ళు ఉత్తరం దిశ వైపు చూస్తున్నారు. రెండవ వరుసలో ఎలా కూర్చున్నారు? పీవీటీ ఎల్ఆర్ఎస్ అనే వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు దక్షిణం దిశ వైపు కూర్చున్నారు. ప్రతి వ్యక్తి వారి ముఖాలకు ఎదురెదురుగా కూర్చున్నారని చెప్పారు. అండ్ కొంచెం డేటా ప్రొవైడ్ చేశారు. డేటా ప్రొవైడ్ చేసినప్పుడు సౌత్ నార్త్ సైడ్ నాట్ ఏ ప్రాబ్లం. నార్త్ సైడ్ చూసినప్పుడు మన లెఫ్ట్ అవుతుంది, రైట్ అవుతుంది. కానీ సౌత్ దక్షిణం వైపు చూసినప్పుడు మన రైట్ అవుతుంది, లెఫ్ట్ అవుతుంది. అలా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం కంప్లీట్గా వీళ్ళని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అరేంజ్ చేసిన తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. రైట్? ఏఎఫ్జికే క్యూడబ్ల్యూ. రైట్. వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్? రైట్. హౌ మెనీ స్టూడెంట్స్ స్టాండ్ బిట్వీన్ పి అండ్ ఎస్? పీకి ఎస్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 persons ఉన్నారు. సో హౌ మెనీ మోర్ దాన్ 3 అనేది కరెక్ట్. సో 3 కంటే ఎక్కువ మంది ఉన్నారు కదా. రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? పి రిలేటెడ్ టు ఎఫ్, జీ రిలేటెడ్ టు వి. పి రిలేటెడ్ టు ఎఫ్ అంట. అంటే పీకి డయాగ్నల్ కూర్చున్నాడు. అండ్ జీ రిలేటెడ్ టు వి అన్నాడు. చూడండి, పి రిలేటెడ్ టు ఎఫ్ అన్నాడు, జీ రిలేటెడ్ టు వి. దెన్ హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు అంటే క్యూఏ కదా, క్యూ కానీ జీ కానీ కదా. పి రిలేటెడ్ టు ఎఫ్ అన్నాడు అంటే పీకి డయాగ్నల్ కూర్చున్నాడు. ఇక్కడ కర్ణం వెంబడి తీసుకుంటే ఎఫ్. అదేవిధంగా జీకి రిలేటెడ్ టు ఎల్ అంటే ఇది డయాగ్నల్. రైట్? అదేవిధంగా మనల్ని అడిగింది ఏంది? సో హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు జీ కానీ క్యూ కానీ ఉంటుంది. జీ కానీ క్యూ కానీ. హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు జిఆర్ క్యూ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ద వన్ హూ స్టాండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్? సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ని ఎవరు ఫేస్ చేస్తున్నారు? సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అని చెప్పారు. సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అంటే ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ కదా, ఇది సౌత్ కాబట్టి సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అంటే 1 to ఎల్. ఎల్ని ఫేస్ చేసే వాళ్ళు ఎవరు? కే. ఆన్సర్ కే అని అర్థం. సో కేకి ఎలా ఇచ్చారో చూద్దాం. కే. ఎఫ్కు కుడివైపున 3 వస్తాం. రైట్. ద వన్ హూ సిట్స్ అంటే డైరెక్ట్ కే ఇవ్వలేదు, ఇది రాంగు. ద వన్ హూ ఈ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ ఏ. ద వన్ హూ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ జీ. సో ఎలా ఇచ్చారంటే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఈ ఫిగర్ ఇక్కడ వేసుకుంటే ఈ ఫిగర్ని బేస్ చేసుకుని ఏం చేయొచ్చు? యాక్చువల్లీ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అంటే ఎల్కి ఆపోజిట్లో కే వచ్చింది. ఇక్కడ ద వన్ హూస్ ఇస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. థర్డ్ టు ద ఇది నార్త్ డైరెక్షన్, వీళ్ళు నార్త్, వీళ్ళు సౌత్ను ఫేస్ చేస్తున్నారు. రైట్. ద వన్ హూ ఈజ్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్, 1 to థాట్ టు ద రైట్ ఆఫ్ ఎల్. ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ, కే ఈజ్ నాట్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. ఐ థింక్ నెక్స్ట్ సి, ఏనా కాదు. ద వన్ హూ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జియా. రైట్, ఇది జీ. సో ఫిగర్ చూడండి. రైట్, జీకే. రైట్, జీకే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎఫ్ అయితే ఈడ జీ అవుతుంది, ఈడ క్యూ అవుతుంది. రైట్, ఆన్సర్ ఏంది? ఎవరు ఎల్కి ఆపోజిట్లో కే కూర్చున్నారు, ఆ కే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఇవ్వలేదు మనకు. ఎలా ఇచ్చారు? ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జే కదా, మీన్స్ ఆప్షన్ డి అనేది కరెక్ట్. హౌ ద ఆప్షన్స్ ఆర్ వన్స్ యూ కెన్ అబ్జర్వ్. సాల్వ్ చేసిన తర్వాత ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. ఎలా అంటే చూడండి, సో ఎస్కు రెండవ కుడి వైపున ఎవరు కూర్చున్నారు? ఎల్ అనే వ్యక్తికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరంటే డైరెక్ట్ ఆన్సర్ కే అని చెప్పొచ్చు. ఆ కే గురించి డైరెక్ట్ ఇవ్వకుండా ఆ కే స్థానము ఎఫ్ నుండి చూసినప్పుడు కుడి వైపున 3వ స్థానంలో ఉందంటే 2వ స్థానంలో ఉంది, ఫాల్స్. డబ్ల్యూకి ఎడమ వైపున ఉందా, పక్కనే ఉన్నవారా అంటే
ఇమీడియట్ తక్షణమే లేదమ్మా, రెండో ఎడం వైపున ఉంది. సో థర్డ్ అంటే ఆప్షన్ ఏ, అంటే ఏ అనే వ్యక్తి ఎల్కి ఆపోజిట్లో ఏ ఉన్నాడా, లేదు. లేదా జీకి పక్కనే కుడివైపున ఉన్నవారు అంటే తక్షణం ఇదే కదా కరెక్ట్, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ అంటే మళ్ళీ ఫిగర్ వేయండి. ఫిగర్ వేసినట్టయితే చూడండి, ఈ ఫిగర్ చూసుకుంటే ఎలా ఉంది, 4 కూడా డిఫరెంట్గా ఉందంట. ఏది డిఫరెంట్గా ఉంది, ఎస్కి ఆపోజిట్లో క్యూఆ, సో ఎస్ ఇక్కడ ఉంది, క్యూ అంటే డయాగ్నల్గా ఉన్నాయి, ఎస్క్యూ, ఎల్కి జీ, సో ఎల్జీ డయాగ్నల్గా ఉన్నాయి అంటే ఇది ఎల్జీ ఎస్క్యూ. అదేవిధంగా ఏవి చూడండి, ఏకు డయాగ్నల్లో ఉంది ఏ అండ్ వి, టీజీ ఉంది, జీటీలు అనేది స్ట్రేట్ లైన్లో ఉన్నాయి, ఒకే లైన్లో ఒకదానికొకరు ఎదురెదురుగా ఉన్నారు చూసారా. కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది. 4 అంటే ప్రతిదానికి ఆపోజిట్లో కర్ణం వెంబడి ఎస్కి డయాగ్నల్గా ఉంది క్యూ అనేది, అదేవిధంగా ఎల్కి డయాగ్నల్గా ఉంది జీ అనేది, రైట్. అదేవిధంగా ఏకి డయాగ్నల్గా ఉంది వి అనేది, కానీ టీజీ అనేది ఒక ఎదురెదురుగా ఉన్నాయి. కాబట్టి ఏది డిఫరెంట్గా ఉందంటే టీజీ అనేది డిఫరెంట్గా ఉంది. మీన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు, క్యూకి సంబంధించి ఏది నిజమని చెప్పారు. సో మళ్ళీ ఇక్కడ ఫిగర్ తీసుకున్నట్టయితే 1 2 3 4 5 ఎస్, ఎల్కి ఆపోజిట్లో కే వచ్చింది, ఇక్కడ జీ వచ్చింది, క్యూ వచ్చింది, అండ్ ఇక్కడ ఏ, హియర్ ఇట్ ఈజ్ ఎఫ్, ఇక్కడ డబ్ల్యూ వచ్చింది. రైట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అంటే ఫాల్స్ ఏది, క్యూ స్టాండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ, కరెక్ట్ కదా. అండ్ క్యూ ఫేసెస్ ఆరా, క్యూ ఆర్నే ఫేస్ చేసింది, క్యూ ఫేసెస్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీయా, క్యూ ఫేసెస్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ అంటే కాదు. అండ్ 2 స్టూడెంట్స్ స్టాండ్ బిట్వీన్ క్యూ అండ్ ఎఫ్, క్యూ కేఫ్కి రైట్, కాబట్టి ఆప్షన్ సి అనేది మిస్టేక్. ఇందులో ఏది తప్పు ఉందని అడిగారు, ఏది మిస్టేక్ అని అడిగారు. ఏది మిస్టేక్ ఉంది, క్యూ ఫేసెస్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ అనేది తప్పు. ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ అంటే ఏంది, ఎల్, అంతే కదా. ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్కి ఆపోజిట్లో కే ఉంది, లేదా ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ అంటే వీకి ఆపోజిట్లో ఎఫ్ ఉంది. కాబట్టి థర్డ్ వన్ అనేది టీ పక్కన ఇది లేదు, కాబట్టి ఆప్షన్ సి అనేది ఫాల్స్ అవుతుంది. ఇందులో ఏది తప్పు ఉందని అడిగారు, తప్పేది ఆప్షన్ సి అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అండ్ ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్. సో కోడింగ్ డీకోడింగ్ ఇచ్చారు. వర్షిప్ ఈజ్ స్కోర్డ్ యాజ్ జేకేఆర్టీ PQ and work hard always is scored as JKMN UV. Always do worship is scored as UVST PQ and hard time passes is scored as MN AB EF. ఇక్కడ ఫస్ట్ కంపేర్ చేయండి, వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ హార్డ్ ఆల్వేస్ అని చెప్పాడు కదా. ఈ రెండు కంపేర్ చేస్తే రెండిట్లో కామన్ ఏముంది, వర్క్. సో వర్క్ కామన్ ఉంది, కట్ చేయండి. వర్క్ కామన్, వర్క్ ఈజ్ వర్షిప్, హార్డ్ ఆల్వేస్. సో కాబట్టి వర్క్ ఈజ్ స్కోర్డ్ యాజ్ సింపుల్లీ JK. What is the code for work? Work is scored as JK. Work is scored as JK. ఇంకేదైనా వర్క్ ఉంటే క్యాన్సిల్ చేయండి. ఈ 4 సెంటెన్సెస్లో దెర్ ఇస్ నో వర్క్. నెక్స్ట్ వన్ విత్ వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పాడు, ఆల్వేస్ టు వర్షిప్ అన్నాడు, అంటే వర్షిప్ క్యాన్సిల్ చేయండి. 1 with 3 రెండిట్లో కామన్ ఏముంది, PQ కామన్ ఉంది. కాబట్టి వర్షిప్ అంటే ఏంటి కోడు, వర్షిప్ ఈజ్ స్కోర్డ్ యాజ్ PQ. వర్షిప్ ఈజ్ స్కోర్డ్ యాజ్ PQ అని చెప్పారు. ఆటోమేటిక్గా ఈజ్ స్కోర్డ్ యాజ్ RT కదా. ఈజ్ అంటే ఏంటి, RT. సో ఈజ్ నథింగ్ బట్ కోడెడ్ యాజ్ RT. ఈజు RT. అగైన్ ఎక్కడ వర్షిప్ ఉంటే క్యాన్సిల్ చేయండి, దర్ ఇస్ నో వర్షిప్. రైట్, అదేవిధంగా హార్డ్ ఆల్వేస్, ఇక్కడ ఆల్వేస్ ఉంది, కట్ చేయండి. అదేవిధంగా యూవీ ఉంది, ఆల్వేస్ అంటే యూవీ, ఆల్వేస్ మీనింగ్ ఈజ్ యూవీ, అండ్ మిగిలింది హార్డ్ ఒకటి, హార్డ్ మీనింగ్ ఈజ్ MN, సరిపోయింది. నెక్స్ట్ డూ మీనింగ్ ఈజ్ ST, హార్డ్ మీనింగ్ ఈజ్ ఆల్రెడీ MN అని తీసుకున్నాం, హార్డ్ MN. అండ్ డూ మీనింగ్ ఈజ్ ST, డూ మీనింగ్ ఏంటి, ST అని వచ్చింది. నెక్స్ట్ మిగిలింది టైం పాసెస్ కోడ్ AB కానీ EF కానీ ఉండొచ్చు. టైం పాసెస్ కోడ్ ఐదర్ AB or EF. సో నా వాట్ ఈస్ ద కోడ్ ఫర్ టైం పాస్ యాజ్ ఈస్ గివెన్ ఇన్ ద యాజ్ పర్ గివెన్ కోడ్ లాంగ్వేజ్. టైం పాస్ కోడ్ లాస్ట్ కదా AB or EF. సో AB or EF అని చెప్పచ్చు. కాబట్టి ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వర్షిప్ అని చెప్పాడు. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వర్షిప్ కోడ్ ఈజ్ PQ. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వర్షిప్, PQ.
నెక్స్ట్ ఏమి ఇచ్చారు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ ద కోడెడ్ యాజ్ ఆర్టీ. ఆర్టీ కోడ్ ఏంటి, సో ఆర్టీ కోడెడ్ ఈజ్ కోడ్ ఏంది ఆర్టీ. ఆర్టీ కోడ్ ఈజ్. నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ ద కోడెడ్ యాజ్ ఏబి అని చెప్పారు. సో ఏబి అంటే టైం ప్రాసెస్ కదా, టైం ప్రాసెస్ కోడ్ ఈజ్ ఏబి ఆర్ ఈఎఫ్. ఇందులో ఎగ్జాక్ట్ వర్డ్ తెలియదు, ఓన్లీ టైం ఇస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ పాస్ ఇస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి రెండు ఇచ్చారు, టైం ఇచ్చారు, పాస్ ఇచ్చారు, కాబట్టి వి కెనాట్ బి డిటర్మైన్డ్. రైట్. నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ ద కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ కోడ్. సో వర్క్ కోడ్ ఏంటి, సో వర్క్ కోడ్ మనం ఆల్రెడీ చూసాము, వర్క్ కోడ్ జేకే. అదేవిధంగా సో వాట్ ఈజ్ కోడ్, సో ఈజ్ కోడ్ లాస్ట్లో ఎక్కడ వచ్చింది, ఈజ్ వచ్చింది, ఈజ్ కోడ్ ఈజ్ ఆర్టీ, ఈజ్ కోడ్ ఈజ్ ఆర్టీ. వర్షిప్ కోడ్ ఈజ్ పీక్యూ, వర్షిప్ కోడ్ ఈజ్ పీక్యూ. హార్డ్ కోడ్ ఈజ్ ఎంఎన్. రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే హార్డ్ కోడ్. హార్డ్కి కోడ్ ఏంటి ఎంఎన్, హార్డ్ కోడ్ ఈజ్ ఎంఎన్. రైట్. నెక్స్ట్ వన్, సో సపరేట్ మళ్ళీ పజిల్ ఇచ్చారు. 7 persons ABCDEFG 1 2 3 4 5 ABCDEF and G sits consecutive in a vertical row. Each person like different fruits, grapes, lychee, guava, orange, banana, kiwi and apple. All the information is not necessarily in the same order. 2 persons sit between B and the one who likes lychee. 2 persons, so దీనికి ఆపోజిట్లో పర్సన్ ఈజ్ లైక్స్ లిచ్చి అని చెప్పాడు, పర్సన్ లైక్స్ లిచ్చి. రైట్. నెక్స్ట్ వన్, బి అండ్ ద వన్ హూ లైక్స్ లిచ్చి, ఏ సిట్స్ ఇమీడియట్లీ అబోవ్ ద వన్ హూ లైక్స్ లిచ్చి. సో ఏ లైక్స్, ఇక్కడ ఏ అనే పర్సన్ ఉంటాడు, ఇదైనా ఉండొచ్చు, లేదా లిచ్చి ఆపోజిట్లో 2 persons అని చెప్పాడు, బిట్వీన్ లిచ్చి అండ్ బి. 2 persons సీటెడ్ బిట్వీన్ బి అండ్ లిచ్చి అన్నాడు, 2 persons. రైట్. నెక్స్ట్ 2 persons ఆర్ దర్ బిట్వీన్ బి అండ్ 1 person హూ లైక్స్ లిచ్చి అని చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు, అండ్ నెక్స్ట్ బి అండ్ ద వన్ హూ లైక్స్ లిచ్చి, ఏ సీట్స్ ఇమీడియట్లీ అబోవ్ ద వన్ హూ లైక్స్ లిచ్చి, బి లైక్స్ కివి, బి లైక్స్ కివి. సో లిచ్చీకి పైన ఏ ఉంటాడు కాబట్టి సో బి లైక్స్ కివి అని చెప్పాడు. సో ఇమీడియట్గా లిచ్చీకి పైన ఏ ఉంటాడమ్మా, ఇది ఏ, కేస్ 2, ఇది కేస్ 1 తీసుకోండి, లిచ్చీని అది ఇన్ఫర్మేషన్. రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, అండ్ మోర్ దాన్ 4 persons సిట్ బిట్వీన్ జీ అండ్ ఎఫ్. మోర్ దాన్ 4 అంటే టోటల్గా వీళ్ళిద్దరు తీసేస్తే 5 persons ఆర్ ఆటోమేటిక్గా. చూడండి ఇన్ఫర్మేషన్ చూడండి, మోర్ దాన్ 4 persons సిట్ బిట్వీన్ జీ అండ్ ఎఫ్. టోటల్గా ఆ రోలో ఉన్నదే 7 members. మరి మోర్ దాన్ 4 persons అంటే డెఫినెట్గా ఇట్ మైట్ బి పాసిబుల్ ఫర్ 5 6 7. అంటే జీకి ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉండాలి, డెఫినెట్గా 5 members ఉన్నప్పుడు మాత్రం. మోర్ దాన్ 4 అంటే 5 ఒకటి 6 రావడానికి ఛాన్స్ లేదు, 6 + 2 8 అవుతుంది. కాబట్టి మోర్ దాన్ 4 అంటే డెఫినెట్గా హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ జీ అండ్ ఎఫ్, కంపల్సరీగా 5 members. అంటే టాప్లో జీ బాటంలో ఎఫ్ కానీ, టాప్లో ఎఫ్ కానీ బాటంలో జీ కానీ ఉంటుంది. అండ్ ఎఫ్ హూ లైక్స్ గ్రేప్స్, ఎఫ్ సిట్స్ ద బాటమ్ మోస్ట్ పొజిషన్. రైట్. ఇది ఇన్ఫర్మేషన్, ఎఫ్ సిట్స్ ద బాటమ్ మోస్ట్ పొజిషన్ అని చెప్పాడు. రైట్. సో నెక్స్ట్ ఎఫ్ లైక్స్ గ్రేప్స్ అని చెప్పాడు. అదేవిధంగా ఎఫ్ లైక్స్ గ్రేప్స్ 1 2 3 4 5. సో 100% ఇదే. జీకి ఎఫ్కి మోర్ దాన్ 4 అంటే 1 2 3 4 5. రైట్. సో దిస్ ఎ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఆర్డర్ ఆల్సో. నెక్స్ట్ వాట్ ఈస్ గివెన్, సో ఎఫ్ సిట్స్ ఎట్ ద బాటమ్ మోస్ట్ పొజిషన్ అండ్ ఎఫ్ లైక్స్ గ్రేప్స్ అని చెప్పాడు. ఏ లైక్స్ గోవా అండ్ సిట్స్ బిలో జీ అని చెప్పాడు, బట్ నాట్ ఇమీడియట్లీ బిలో డి, అని చెప్పారు. ఏ లైక్స్ గోవా అని చెప్పాడు, ఏ లైక్స్ గోవా. సో ఏ లైక్స్ గోవా బిలో జీ, నాట్ ఇమీడియట్లీ బిలో జీ అని చెప్పాడు. ఏ అనే పర్సన్ లైక్స్ గోవా హూ ఈజ్ బిలో జీ బట్ నాట్ ఇమీడియట్లీ బిలో జీ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏ ఉండకూడదు. రైట్. నెక్స్ట్ వన్, మోర్ దాన్ 4 persons అయిపోయింది. నెక్స్ట్ ఏ లైక్స్ గోవా సిట్స్ బిలో జీ బట్ నాట్ ఇమీడియట్లీ బిలో. డి హూ లైక్స్ ఆరెంజ్ సిట్స్ బిలో ద వన్ హూ లైక్స్ బనానా
అండ్ అబోవ్ సి అని చెప్పాడు. జీ డస్ నాట్ లైక్ బనానా, జీ డస్ నాట్ లైక్ బనానా. హియర్ డి లైక్స్ ఆరెంజ్, సిట్స్ బిలో ద వన్ హూ లైక్స్ బనానా అండ్ అబోవ్ సి అని చెప్పాడు. అబోవ్ సి. సో అబోవ్ సి అంటే డి, ఇక్కడ సి హియర్, ఆటోమేటిక్గా ఏబిసిడి ఈజ్ హియర్. సో కివి అని చెప్పాడు. అండ్ డి, వాట్ ఈస్ ద డి? డి హూ లైక్స్ ఆరెంజ్ అని చెప్పాడు. డి లైక్స్ ఆరెంజ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఈ కేసు ఫెయిల్ అయింది, రైట్, పాసిబుల్ కావడదు. సో 1 2 3 4 5 తీసుకున్నప్పుడు, సో రైట్ చూద్దాం. ఈ కేసు కాకపోతే ఆ కేసు చూద్దాం, రైట్. సీలు ఇచ్చి ఏ గోవా, డి అండ్ జీ, వాట్ ఈస్ గివెన్? G does not like banana and C, G but not immediate. D who likes orange sits below the one who likes banana అని చెప్పాడు. ఆటోమేటిక్గా who likes, he like banana, he likes banana. 1 2 3 4 5 6 ఫ్రూట్స్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా G likes which fruit? అదర్ ఫ్రూట్, అదర్ దాన్ దిస్ 6. సో అదర్ దాన్ 6, వాట్ ఆర్ దోస్? లైక్స్ డిఫరెంట్ ఫ్రూట్స్, గ్రేప్స్, లిచ్చి, గోవా, ఆరెంజ్, బనానా, కివి అండ్ ఆపిల్. టోటల్ 7. Grapes is over, lychee is over 2, guava is over A, orange is over 4, banana is 5, kiwi and apple. I think apple is left. G likes apple, right? This is the complete information. Total 7 persons, A, B, C, D, E, F and G. 7 different: apple, banana, kiwi, orange, guava, lychee and grapes. This is the correct information. So based on this we are going to solve the problems. What is given? Who among the following person like apple అని చెప్పాడు. సో ఫస్ట్ పర్సనే కాబట్టి ఆపిల్ ఎవరు లైక్ చేస్తారు? జీ. ఆపిల్ లైక్ చేసేవారు జీ ఉంటారు. అదేవిధంగా విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ టు రిగార్డింగ్ ఈ అని చెప్పాడు. సో ఈ అని చెప్పారు కాబట్టి మనకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉందంటే, స్టార్టింగ్లో జీ ఉంది, ఎఫ్ లైక్ గ్రేప్స్ అని చెప్పాడు. నెక్స్ట్ ఇది ఇన్ఫర్మేషన్. ఈ లైక్స్ బనానా. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, రైట్, కరెక్టే కదా. ఈ లైక్స్ బనానా, ఈ లైక్స్ బనానా. బి కివి, డి ఆరెంజ్, సి లిచ్చి, రైట్, ఇది ఇన్ఫర్మేషన్. సో ఈకి సంబంధించింది ఏది నిజమని చెప్తున్నారు? ఈ అనే వ్యక్తి బనానాను ఇష్టపడతాడు, రైట్. 2 persons సిట్ బిట్వీన్ ఈ అండ్ ఈనా, ఫాల్స్. జీ సిట్స్ ఇమీడియట్లీ అబోవ్ ఈయా, రాంగ్. జీ సిట్స్ ఇమీడియట్లీ అబోవ్ ఈఏ, కరెక్టే కదా. సో అండ్ ఆల్ ఆర్ ట్రూ, రైట్. 2 persons బిట్వీన్ ఈ అండ్ ఏ కదా, ఈకి ఏకి మధ్యలో ఏ ఉన్నారు కదా, చూడండి అన్నీ చూడండి. సో ఈ లైక్స్ బనానా అనేది కరెక్ట్ అవుతుంది. 2 persons సిట్ బిట్వీన్ ఈ అండ్ ఏ, ఈకి ఏకి మధ్యలో ఇద్దరు ఉన్నారు కదా. అండ్ జీ సిట్స్ ఇమీడియట్లీ అబోవ్ ఏ కదా, జీ ఇస్ ఇమీడియట్లీ అబోవ్ ఈనే కదా. అదేవిధంగా కాబట్టి అన్ని ట్రూ, ఇచ్చినవన్నీ కరెక్టే. ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో 7 వ్యక్తులు కూర్చునే ఆర్డర్ను, వాళ్ళు తీసుకునే ఫ్రూట్స్ని అన్నీ అరేంజ్ చేసాం కాబట్టి అన్నిట్లలో ఇచ్చిన ఏది కరెక్ట్ అంటే అన్నీ నిజమే, రైట్. నెక్స్ట్ వన్.